వరుసగా 4 హిట్స్ ఇవ్వడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ తమన్ ఇంటి పేరు ముందు నందమూరి తగిలించేశారు. ఇంత చేసిన నందమూరి ఫ్యాన్స్ కి తమన్ నచ్చడం లేదు. రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాత డార్లింగ్ ఫ్యాన్సే తమన్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్నటి వరకు తమన్ ని ఆహా బోహో అంటూ పొగిడిన వారే ఎందుకు తిడుతున్నారు? హావ్ ఎ లుక్. ఓజీ రిలీజ్ కు ముందు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తమన్ కు రేంజ్ లో హైప్ ఇచ్చాడు. సినిమాకు దర్శకుడు సుజిత్ తమన్ ను హీరోగా అభివర్ణించాడు. సక్సెస్ మీట్ లో తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. ఇదంతా జరిగి 2 నెలలు కాకుండానే తీవ్ర విమర్శలు ఫేస్ చేస్తున్నాడు తమన్. ఓజీని మ్యూజిక్ తో హిట్ చేసిన తమన్ మళ్లీ మొదటికొచ్చాడు. అఖండ 2 ఫస్ట్ సాంగ్ తాండవం ఓకే అనిపించుకున్నా సెకండ్ సాంగ్ జాజికాయ ఫ్యాన్స్ కు నచ్చలేదు. రొటీన్ బీట్ తో బోరు కొట్టించాడంటూ తమన్ పై మండిపడుతున్నారు. సాహిత్యాన్ని దబిడి మ్యూజిక్ తో డామినేట్ చేశాడు తమన్. బాలయ్యకు వరుసగా 4 హిట్స్ ఇచ్చిన తమన్ జాజికాయ సాంగ్ రిలీజ్ తర్వాత అఖండ 2ని ఏం చేస్తాడా అన్న భయం మొదలైంది. అఖండ హిట్ కు బ్యాక్గ్రౌండ్ చాలా హెల్ప్ అయింది. స్పీకర్ బాక్సులు బద్దలు కొట్టిన తమన్ అఖండ 2 దగ్గరకు వచ్చేసరికి జాజికాయ సాంగ్ తో ఇంప్రెస్ చేయలేకపోయాడు. తమన్ పై ట్రోలింగ్ కి ఒక రకంగా రెహమాన్, బీమ్స్ కూడా కారణం. రామ్ చరణ్ పెద్దిలోని చికిరి సాంగ్ తో రెహమాన్ 100 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టాడు. మరోవైపు మనశంకర వరప్రసాద్ కి భీమ్స్ ఇచ్చిన మీసాల పిల్ల మెలోడీ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తమన్ నుంచి ఏ సాంగ్ వచ్చినా చికిరి మీసాల పిల్లతో పోల్చుకోవడంతో ఆడియన్స్ సాటిస్ఫై కాలేకపోతున్నారు. చికిరి మీసాల పిల్లను మించిన ట్యూన్స్ తమన్ ఇస్తాడని బాలయ్య, డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేశారు. అయితే యావరేజ్ ట్యూన్ కూడా ఇవ్వలేకపోయాడు. దీంతో చికిరి మీసాల పిల్ల ముందు జాజికాయ రెబల్ సాంగ్స్ తేలిపోయాయి. రాజాసాబ్ టీజర్స్ కు తమన్ అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడనుకునే లోపే సాంగ్ వచ్చాక సీన్ రివర్స్ అయింది. తమన్ సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకోవడంతో ట్యూన్స్ ఇవ్వడంలో ఆలస్యమే కాదు, కాన్సంట్రేషన్ చేయలేక క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాడా అన్న ప్రశ్న మొదలైంది. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రెబల్ సాంగ్ రిలీజ్ తర్వాత తమన్ పై ట్రోలింగ్ దాడి ఒక్కసారిగా పెరిగింది. 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ట్యూన్స్ బాగోలేదని ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు ట్యూన్స్ ఇచ్చానన్నాడు తమన్. ఇది ఈ జనరేషన్ కే కాదు ఏ జనరేషన్ కు నచ్చదంటూ డార్లింగ్ ఫ్యాన్సే తమన్ పై రెబల్ గా మారారు.